వచనం? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి అమ్మా. మైక్ దగ్గర పెట్టుకొని చదవండి తల్లి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. చాలా కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడమని, మాట్లాడిన మాటలు మనకు అర్థం అవ్వాలని దేవుని అడుగుదాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. పిల్లలు కూడా, ఎవరు కూడా నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు, అలక్ష్య పెట్టకూడదు. మనం నిర్లక్ష్య ధోరణితో ఉంటే మనకు కష్టం కలిగినప్పుడు, మనకు ఆపద కలిగినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన లక్ష్య పెట్టాడు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆశతో, ఆసక్తితో, భయభక్తులతో ఆయన ముందు మనం నిలబడాలి. కళ్ళు మూసుకుందాం, మనని మనం పరీక్షించుకుందాం. ప్రభువా మాతో మాట్లాడు, మమ్మల్ని తృప్తిపరచు, మమ్మల్ని బలపరచు. నైనా వాక్యమైన దేవుడు, వాక్యం చేత మాతో మాట్లాడండి, వాక్యం చేత మాతో మాట్లాడండి తండ్రి, మాతో మాట్లాడండి. నా సొంతం, నా స్వనీతిని బంధించండి, మీ సిలువ చాటున మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. తండ్రి, వాక్యమైన నా దేవా, వాక్యం చేత మాతో మాట్లాడు నాయనా. అయ్యా, నా సొంతం, నా స్వనీతిని బంధించు, నీ సిలువ చాటున నన్ను మరుగుపరచు. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఏ ఒక్కరు కూడా నిరుత్సాహంగా వెళ్ళడానికి వీల్లేదు నాయనా. నీ సన్నిధికి వచ్చినప్పుడు సంతోషముతో, సంతృప్తితో, సంతోషముగా తిరిగి వెళ్ళుటకు కనికరించి కృప చూయించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అన్న ఉపదేశము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి లేఖన ప్రకారంగా మనము గత వారము మనం చర్చించుకొని ధ్యానించుకున్నటువంటి విషయం ఏంటంటే అడగడం. ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఏం అడిగితే దేవుడు ఏమిస్తాడు అనే విషయాన్ని మనము ధ్యానించుకున్నాం కదా. అయితే ఈరోజు అదే వాక్యాంశంలో వెతుకుడి మీకు దొరుకును అనే విషయాన్ని మనం ఒకసారి మనం ధ్యానించుకుందాం. సరే, అయితే అడగమన్న విషయంని మనము అది ఎన్నో రీతులుగా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను మనం ధ్యానించినాం. ఈరోజు వెతకమంటుండు, వెతుకుడి మీకు దొరుకును అంటుండు. అయితే చాలామంది ఏమంటారంటే ఎక్కడ పోయిందో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలి అని అంటారు. అయితే సర్వసాధారణంగా మనం ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడ వెతుక్కోవడం అంటే ఈ లోక ధనము, ఈ లోక బంగారము కదా. ఆ విధమైనటువంటి మాటలకు మనకు అర్థంగా మనం భావిస్తూ ఉంటాం సర్వసాధారణంగా. కానీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం సర్వసాధారణంగా ఏ ఒక్క మాట కూడా శరీరానుసారంగా రాయబడినటువంటి మాట ఇక్కడ లేదు. శరీరానుసారమైనటువంటి మాట ఏదైనా ఉంది అంటే మన జీవితాన్ని శరీరానుసారంగా, శరీరేచ్ఛలను సరిచూసుకోమని చెప్పేటటువంటి మాట తప్ప మిగతా మాటలు ఏవి కూడా శరీరానుసారంగా లేవు. కనుక ఆ దేవాది దేవుడు మనకు సూచిస్తున్నటువంటి మాట చాలా గొప్ప ఆనిముత్యములైనటువంటి మాటలు. అందుకే వాక్యం ఎవరమ్మా? వాక్యము దేవుడై ఉన్నాడు కదా. కనుక ఆ వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు శ్రద్ధగా, ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడని శ్రద్ధగా మనము దానిని వినినప్పుడు మన హృదయాన్ని దేవుడు మనని తెప్పరిల్ల చేస్తాడు. మన యొక్క హృదయానికి తేలికను కలుగజేస్తాడు, నెమ్మదిని కలుగజేస్తాడు, శాంతిని కలుగజేస్తాడు. వాక్యం ఏం చేస్తుందట? మనల్ని బ్రతికింపజేస్తుంది, మనకు సత్తువను కలుగజేస్తుంది. వాక్యం నరనరములలో ఈ లోకంలో ఇవ్వనటువంటి శక్తిని దేవుని వాక్యం మనకు శక్తినిస్తూ ఉంది. ఆ దేవుని యొక్క శక్తి మనకు దేనికి ఆ శక్తిగా మనకు కనబడుతుందంటే శరీరానుసారమైనటువంటి శక్తి కాకపోవచ్చు, ఆత్మానుసారమైనటువంటి శక్తి, రెండవ మరణము లేనటువంటి శక్తి కదా. ఈ లోకంలో ఏది సంపాదించినా రెండవ మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యం. ఏ డబ్బు ద్వారా, ఏ ధనము ద్వారా, ఏ జ్ఞానము ద్వారా, ఏ చదువు ద్వారా కూడా రెండవ మరణాన్ని తప్పించుకోవడం అసాధ్యము. కానీ దేవుని వాక్యము ద్వారా ఆ రెండవ మరణాన్ని తప్పించుకోగలం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే దేవుడు వెతకమంటున్నటువంటి మాట ఏమిటో మనం ఈరోజు మనం కొంచెం ధ్యానిద్దాం. ఏమి వెతకాలా? మనము ఏమి పోగొట్టుకున్నాము?
ఈ లోకంలో మనం ఎక్కడైనా ఏదైనా పోగొట్టుకుంటే కొంతసేపు మనకు విసుకొచ్చే వరకు, ఆ వస్తువు దొరికే వరకు మనం వెతుకుతూ ఉంటాం కదా. కొంతమందికి దొరికిండొచ్చు, కొంతమంది విసుకొచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈ శరీరానుసారంగా దేవుడు మాట్లాడతలేడు. దేవుడు ఏదో ఒకటి వెతకమంటుండు. అది ఏమి కోల్పోయినాం మనం అనేది మొట్టమొదట మనము గ్రహించాలి. అమ్మా, यहाँ पे परमेश्वर क्या बोल रहे, क्या खो लिए आप क्या खो गए उसको ढूंढो बोल के बोल रहे. तो अपन क्या खोए, अपन खोए सो क्या खो गए अपन, वो ध्यान देंगे. अपन क्या खोए, अपन खोए क्या है. तो परमेश्वर ने क्या बोल रहे, खोए से उसको ढूंढो बोल रहे. क्या खोए, अपन ढूंढना. क्या ढूंढना, उनसे अपने को क्या हुआ, समाधान खो गए. अपन उनसे మనము దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోయినాం. ఆయన దగ్గర నుంచి మనము ఆయనతోటి ఉండేటటువంటి స్నేహాన్ని మనము పోగొట్టుకున్నాం కదా. ఆయనతో ఉండినటువంటి సంబంధాన్ని మనము పోగొట్టుకున్నాం. ఆయనతో ఉన్న స్నేహాన్ని మనం పోగొట్టుకున్నాం. కనుక దేవుడు ఏమంటుండు, వెతుకుడి మీకు దొరుకును. మరి ఎలాగూ వెతకాలా, ఎక్కడ వెతకాలా, ఎలాగూ కోల్పోయినాం. మనం ఆయనతో కోల్పోయినాం అంటే, కేవలము కోల్పోయినాం అంటే సరిపోతుందా? తెలియవలసిన వారికి తెలియాలా, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవ్వాలా. మనం కూడా మన హృదయాల్లో మనము ఆ వాక్యాన్ని మనము నాటుకోవాలి. మనం ఏ విధంగా ఆయనతో సమాధానాన్ని కోల్పోయినామంటే, ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనముల ఒక మాట ఉంది. అమ్మా చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలమ్మా, ఇక్కడ ఏమి కోల్పోయినరు అంటే, ప్రతిసారి దేవునితో మాట్లాడేటటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. ప్రతిసారి దేవుణ్ణి ఎంతో ఇష్టంగా దేవుడు వస్తున్నానగానే ఆశతో ఆసక్తితో పరిగెత్తేటటువంటి ఆ ఆశను కోల్పోయినరు. ప్రతిసారి దేవుడి కొరకు ఎదురు చూసేటటువంటి ఆ ఎదురు చూపులు కోల్పోయినరు. ఎందుకు కోల్పోయారు ఆ ఎదురు చూపులు అంటే, దేవుడు చెప్పిన మాట విననందుకే కదా. కేవలము మాట విననందుకే. ఇప్పుడు అయితే దేవునితో మాట వినకపోవడం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడం ద్వారా జరిగిన నష్టం ఏంటంటే, దేవుని యొక్క అధికారాన్ని మనము లెక్క చేయలేదు అన్నట్టు కదా. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏదైనా చెప్పిన మాట వినకపోతే అప్పుడు ఏమంటారు? ఆ అధికారికి విలువ లేనట్టే, ఆయన అధికారిగా పిలువబడనట్టే కదా. మనము అధికారి అని ఆయన అధికారి అని మనం ఒప్పుకుంటే ఆయన మాటకు మనము లోబడుతాం. మన గృహ నిర్వాహాధికారి ఎవరైనా ఉన్నారంటే తండ్రులకు భయపడతారు. ఎందుకంటే ఆ తండ్రి ఆ ఇంటికి అధికారి గనక భయపడతారు. అదేవిధంగా ఆ పరలోకపు తండ్రి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయ్యున్న దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చిండు గనక, ఆ ఆజ్ఞను వారు ఆయన మాటను వినలేదు గనక, ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుని మాట తృణీకరించరు గనుకనే, ఆ యొక్క అధికారి అన్న గుర్తించలేదు గనుకనే దేవునికి దూరమైనరు కదా. ఎప్పుడైతే వాళ్ళు ఇది చెయ్యొద్దు బిడ్డ అని అన్నప్పుడు వాళ్ళు ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా యజమాని? ఎవరైనా బిడ్డ? అపవాది యజమాని అయింది కదా. మంచిగా ఆలోచించండి. మనకున్న సమయాన్ని, ఎన్నో పనులుంటాయి, ఎంతో సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశాన్ని సాతానుగాడు కలగజేస్తాడు. ఆదివారము మంచి బిజినెస్ ఉంటుంది, ఆదివారము మంచి పని ఉంటుంది, ఆదివారం పనికి వెళ్తే చాలా డబ్బులు వస్తాయి అనే ఆలోచన అపవాదిగాడు కలిగిస్తాడు. క్యామ్మా इतवार के दिन काम को गए तो पैसा बहुत आता, इतवार के दिन बिजनेस बहुत रहता बोल के साथ शैतान क्या करता, अपने माइंड को खराब करते रहता. इतवार के दिन काम को गए तो पैसा आता बोल के, मगर अपन इतवार के दिन क्या कमाना, अपन
छुट्टी करना अपना एक दिन ताकत बढ़ा लेना, ताकत बढ़ा लेना, कौन सा ताकत बढ़ा लेना? वो परमेश्वर का ताकत अपन पाना, बढ़ाना, वो काम करना. అయితే ఈ అపవాదిగాడు ఏమైపోయాడంటే సమస్త మానవ జాతికి అధికారి అయిపోయాడు. అర్థమైందా? ఇక్కడ దేవుని మాట వినకపోవడానికి కారణము, వినలేదు, ఆజ్ఞాతిక్రమం పాపం అయిపోయింది. అది ఒక నిమిషం తర్వాత ధ్యానిద్దాము, అదొక విషయం తర్వాత ధ్యానిద్దాము. కానీ ఇక్కడ ఎవరి మాట విన్నాడు మానవుడు అంటే అపవాది మాట విన్నాడు కదా. అపవాది మాట విన్నందుకు ఏమైపోయాడంటే అపవాదిగాడు మనకేమైపోయాడు? అధికారి అయిపోయాడు కదా. అధికారి అయి ఏమైండు? ఆ అధికారి మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఆదికాండం నుంచి, ఆది నుండే, ఆదాము దగ్గర నుండే దేవుడు ఏం చేసిండు? మనల్ని మాట వినలేదు కనుక దేవుడు మనల్ని, ఆయన ఇచ్చినటువంటి మాటను, ఆయన ఇచ్చినటువంటి ప్రేమను మనం తృణీకరించడం కనుక దేవుని దగ్గరికి మనము పోలేకపోయినాము, ఆయన ఇచ్చిన కృపను పొందలేకపోయినాం. उन्हों दिए सो प्यार को अपन पा नहीं सके. उन्होंने प्यार दिए, उन्होंने सब कुछ दिए, दुनिया दिए, हर चीज दिए अपने को, मगर अपन वो पा नहीं पाए. మనం దాన్ని పొందలేకపోయినాం. మనము ఇక్కడ ఒక మాట ఏమని ఉంది, చక్కటి మాట ఏంటంటే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. అక్కడ ఏమైంది? దేవుడు ఎలగొట్టిండా వాళ్ళను? ఏమైందట? వీళ్ళు యెహోవా ఎదుటికి రాకుండా వాళ్ళు దూరం అయిపోయినరు, వాళ్ళు రాలేకపోతుండ్రు. ఆ వెలుగు వీరికి అడ్డుగా అయిపోయింది. యేసయ్యలో ఉన్నటువంటి వెలుగు మానవ జాతికి అడ్డుగా అయిపోయింది. వీళ్ళు ఏమైనారు? వెలుగు సంబంధి అయినటువంటి మానవ జాతి చీకటి సంబంధులు అయిపోయారు. అందుకే మనం ఏమని పిలువబడుతున్నాం అంటే అపవాది సంబంధులు, సర్ప సంతానము అని. ఎందుకంటే ఎవరితో ఏలుబడి చేయబడుతున్నాం మనము? అపవాది మనకు అధికారిగా అయిపోయింది ఆ క్షణము నుండి. ఎవరి మాట విన్నందుకు? అపవాది మాట విన్నందుకు. అపవాది మాట విన్నందుకు మనం ఏమైపోయినామంటే మన అధికారి ఎవరైనారంటే అపవాదిగాడైండు. దేవుని స్వరాన్ని వినలేదు. దేవుడు ఏమని చెప్పిండు? ఆయన స్వరంలో వచ్చినటువంటి మాట ఇది తినకూడదు అని. సమస్త సృష్టిని కూడా ఆయన స్వరముతో, ఆయన వాక్కుతో సృష్టిని సృష్టించిండు. ఆయన వాక్కు చేత మనల్ని ఏమన్నాడంటే ఇది తినొద్దు అన్నాడు. ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టలేదు, ఆయన వాక్యాన్ని, ఆయన వాక్కును మనం తృణీకరించినాం గనుక ఎవరి స్వరాన్ని గుర్తుపట్టినరు ఈ మానవుడు? ఎవరి స్వరానికి లోబడ్డాడు అంటే అపవాది స్వరానికి లోబడ్డాడు, అపవాదికి బానిసైండు. అపవాదిగాడిని మన అధికారిగా నియమించుకుండు. అనేకులు కూడా ఈరోజు అదే పని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు ఆ యొక్క దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినాక కూడా అపవాదిగాడిని అధికారిగా, వాని అధికారమే మాకు చాలా బాగుంది అని అనే విధంగా. ఎందులో? రాజుల గ్రంథంలోన మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలు అడుగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? సమూయేలు, వాళ్ళు నిన్ను తృణీకరించలేదయ్యా. ఎవరిని తృణీకరించిండు? నేను ఏలకుండా ఉండునట్లు నన్నే తృణీకరించిండ్రు వాళ్ళు అని చెప్పి వాళ్ళకు ఒక రాజుని ఇస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడు? వీళ్ళను రాచి రంపాల పెడతాడు. కనుక దేవాది దేవుడిని మనం తృణీకరించినాం, ఆయన ప్రేమను మనం తృణీకరించినాం, ఆయన యొక్క మాధుర్యాన్ని మనం తృణీకరించి ఆయన మాటకు మనం లోబడక నువ్వు నాకు అధికారిగా వద్దు, నీ అధికారం మాకు వద్దు అని మనం ఏం చేసినాం? అపవాదిగాడి యొక్క అధికారాన్ని మనం ఇష్టపడ్డాం. కనుక ఆనాడు ఆదాము గారు ఏమైండ్రు? అపవాది బందీ అయిండు. ఆ రోజు నుంచి మొదలైనవి ఏమైనాయి? అపవాదిగాడి యొక్క అధికారం ఎలాంటి ఏలుబడి ఏలిందంటే సంతానానికి నాంది పలికింది. ఆయన యొక్క ఏలుబడి ఎలాగైందంటే మర్డర్కు నాంది పలికింది, నరహత్యకు నాంది పలికింది. ఆయన ఏలుబడి ఎలాగుందంటే దొంగతనానికి నాంది పలికింది. ఆయన ఏలుబడి ఎలా ఉందంటే అబద్ధానికి నాంది పలికింది. ఆయన ఏలుబడి ఎలా ఉందంటే మోసానికి నాంది పలికింది కదా. అర్థమవుతుందా వాక్యం? ప్రతి ఒక్కటి కూడా మనలో అపవాదిగాడు ఉంటే ఎలాంటి కార్యములు మనలో ఉంటావో మనం ఒక్కసారి ఆలోచించాలి. అపవాదిగాని ఏలుబడి మనలో ఉంటే అబద్ధానికి నాంది, అపవాదిగాడు మనలో ఉంటే మోసానికి నాంది, అపవాదిగాడు మనలో ఉంటే ద్వేషానికి నాంది, అపవాదిగాడు మనలో ఉంటే ఈర్ష్యకు నాంది, అపవాదిగాడు మనలో ఉంటే పగకు నాంది, అపవాదిగాడు మనలో ఉంటే స్వేచ్ఛకు నాంది,
అపవాదిగాడు మనలో ఉంటే ఆ స్వేచ్ఛను చెల్లాచెదరుగా ఇష్టారాజ్యంగా మార్చుకునడానికి నాంది. అపవాదిగాడు మనలో ఉంటే నరహత్యకు నాంది. అపవాదిగాడు మనలో ఉంటే అనేక విధమైనటువంటి దుష్కార్యాలకు నాంది. ఈరోజు మనలో ఏదైనా ఈ వీటిలో ఏదైనా ఏలుబడి చేస్తుందంటే మనని ఎవరు ఏలుతున్నట్టు? అపవాదిగాడు ఏలుతున్నట్టు. దేవుని బిడ్డలు అలాగూ చెయ్యరు. చాలా మంది తండ్రులను చూస్తూ ఉంటాం, చెడిపోయినటువంటి కుమారులను చూసి బాధపడతా ఉంటారు. వీడు నా కుమారుడు కాదు, నాలాంటి వాడైతే, నా కుమారుడైతే వీనికి నా స్వభావం వచ్చేది, వీరికి ఎవరి గుణాలు వచ్చినాయి అని బాధపడతా ఉంటారు. వింటారా? అంటారా? ఎవరైనా వింటారా మీరు ఆ మాటలు? అంటుంటే మా ఆవిడ అంటది, ఈ పొట్టోని అన్ని తాత బుద్ధులే అంటది కదా. అలాగనే మరి ఎవరి బుద్ధులు వచ్చినాయి అనేది మనము గ్రహించాల. మనకు ఎవరి బుద్ధులు ఉండాలా? మనని సృష్టికర్త సృష్టించినాడు. సృష్టించినటువంటి వాడి యొక్క మాటను మనము గ్రహిస్తే, ఆయన మాటను మనం వింటే మనలో ఎలాంటి బుద్ధులు వస్తాయంటే సృష్టికర్తకు ఉన్నటువంటి బుద్ధులే మనకు వస్తాయి. ఆయన అడుగుజాడలే మనకు వస్తాయి, ఆయనటువంటి నడవడే మనకు వస్తుంది. కానీ మనం ఎవరి స్వరం వింటున్నాం? అపవాది స్వరం వింటున్నామా? దేవుని స్వరం వింటున్నామా? ఆనాడు దేవుడు మనకి అనేక విధమైనటువంటి ఆ యొక్క స్వేచ్ఛను ఇస్తే, ఆ స్వేచ్ఛను మనం ఏం చేసినామంటే దాన్ని అపవాదికి మనం అప్పచెప్పినాం. దేవుడు సమస్త సృష్టిని సృష్టించి ఆదాము అవ్వ దీనిని ఏలండి అని సమస్త జంతువులను భూమిని సృష్టించి మనకిస్తే మనం ఏం చేసినామో ఆ యొక్క సంపాదనంతా కూడా తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినామో? అపవాదికి తాకట్టు పెట్టేసినాం. అపవాది గాడి ఆధీనంలోకి అయిపోయింది. అందుకే వాడు ఏమంటాడు? ఇదంతా కూడా నాకు ఇవ్వబడ్డది అంటాడు. ఆ యొక్క దేవుని స్వరము విననందుకే, దేవుని మాట విననందుకే, దేవునికి లోబడనందుకే మనం ఏమైపోయినామంటే అపవాదికి బందీలుగా అయిపోయినాం. మనము దేవుని మాట విన్నప్పుడు దేవుడిచ్చినటువంటి దీని అంతటికీ స్వేచ్ఛపరులుగా, రాజులుగా మనం వెళితే మనం ఏం చేసినాము? ఆ స్వేచ్ఛను మనకి ఇష్టం లేక మనం ఏమైపోయినాం? బందీలుగా ఉండటమే మనకి ఇష్టం అయిపోయింది. మన మైండ్ను మ్యానిపులేట్ చేసేటటువంటి ఆ యొక్క మ్యానిపులేటే మనకు ఇష్టమైపోయింది. సాతాను గాడు మనని ఏం చేస్తుండంటే మ్యానిపులేట్ చేస్తా ఉన్నాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి. దేవుడు పక్క నుంచి వద్దు బిడ్డ, వద్దు బిడ్డ అని చెప్తుంటే మనకేది ఇష్టమవుతుంది? అపవాది గాని మ్యానిపులేటే ఇష్టం అవుతుంది. 90% దేనికి ఎడిక్ట్ అయిపోతారంటే అపవాది మాటలకే. దేవుని మాటలకు ఎవరు కూడా లక్ష్య పెడతలేరు. దేవుని హెచ్చరింపును ఎవరు కూడా ఇష్టపడతలేరు. దేవుడు హెచ్చరించినా కానీ తృణీకరించేస్తారు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అంటే ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా బోధిస్తారు అంటే పరిశుద్ధాత్మను గేలి చేసిన వారిని దుఃఖపెడుతున్నారని అంటారు. కానీ పరిశుద్ధాత్మ ఎదిరించిన వారినో, గేలి చేసిన వారినో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించేటటువంటి దినం ఒక రోజు వస్తుంది. కానీ దుఃఖపడడు దేవుడు. మనం నిన్న రీసెంట్లీ ఒక దగ్గర ఏదో సమస్య జరిగినప్పుడు అక్కడ అనేకులు ఆ యొక్క వాక్య వివరణ ఇస్తా ఉన్నారు. దేవుని గేలి చేసారు, అందుకే అక్కడ అలాంటి సంభవం జరిగింది అని. ఒకవేళ ఎవరు చేసుకున్న పాపం వాళ్ళదే, ఈ శరీరానుసారంగా చేసినటువంటి దానికి. కానీ దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు అనే మాటకు అర్థమైందంటే నీలో ఉన్న ఒక ఆత్మ దేవుడు నిజమైన దేవుడని గ్రహించిన తర్వాత నీలో ఒక పరిశుద్ధాత్మ నిన్ను తటస్థిస్తూ ఉంటుంది. వద్దు బిడ్డ, నువ్వు ఇది చెయ్యకు. వద్దు బిడ్డ, నువ్వు ఇది చూడకు. వద్దు బిడ్డ, నువ్వు ఇలా అనకు. వద్దు బిడ్డ, నువ్వు ఈడ కూర్చోకు. వద్దు బిడ్డ, నువ్వు ఈడ నిలబడకు. వద్దు బిడ్డ, నువ్వు వాడికి పోకు అంటే ఆ మాటకు మనము ఆ అధికారాన్ని మనం ఆయనకి ఇవ్వము. మనం ఏం చేస్తామంటే రెండో వాడు చెప్తాడు, ఇక్కడ చాలా మాధుర్యంగా ఉంది, చూడడానికి రమ్యంగా ఉంది, ఇది తింటే నీకు ఏమవుతుంది? మనోనేత్రం తెరవబడుతుంది, నువ్వు దేవదూతల వల్ల మారిపోతావు, నువ్వు ఒక పెద్ద హీరో అవుతావు, నువ్వు ఒక పెద్ద హీరోయిన్ పెళ్లి చేసుకుంటావు, నిన్ను 10 మంది పొగుడుతారు, నువ్వు ఇన్ని కొట్టు, నువ్వు హీరోగా అయిపోతావు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు పెద్ద ధనవంతుడు అయిపోతావు. ఇలాంటి మాటలకే మనము ఏమైపోతున్నాం? లోబడిపోతున్నాం. ఎవరికి ఇస్తున్నాం ఈ అధికారము? అపవాది గడికి ఇస్తున్నాము మనం అధికారము. ఈ అధికారం అంతా ఎవరికి ఇస్తున్నాము? ఈ అధికారము ఆదాము గారు ఇచ్చినటువంటి ఆ అధికారంనే మనము ఇంకా కూడా అపవాదికే ఇస్తా ఉన్నాం. కానీ ఆదాము మొదట సృష్టి అయిన తర్వాత ఆదాము గారు ఆది కాండం తర్వాత ఇంకెక్కడ ఆదాము గారు చరిత్రలో లేరు. ఎందుకు లేరు చరిత్రలో? ఆదాము గారి చరిత్ర ఆది కాండంతోనే ముగిసిపోవడాల్సినటువంటి కారణం ఎందుకంటే ఏమైందంటే ఆ దేవాది దేవుని స్వరాన్ని గుర్తుపట్టకుండా అపవాదికి అధికారం ఇచ్చేసినందుకు ఆయన చరిత్రలో ఆయన లేకుండా పోయాడు.
మనం ఈరోజు అనేక విషయాల్లో మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క గద్దింపుకు లోబడక మనం ఎవరిని దుఃఖపెడుతున్నామంటే పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాం. దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు అనేక విధమైనటువంటి హెచ్చరింపులు ఇస్తా ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్తా, అనేక మత గ్రంథాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. అనేక మత గ్రంథాలలో కూడా ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెబుతా ఉంది కదా. అనేక మత గ్రంథాలు కూడా ఏ మార్గం ఏ మతం కూడా తప్పు చెప్పదు. అది ఏ విధమైనటువంటి మంచి అంటే శరీరానుసారమైనటువంటి తప్పు ఒప్పులు చూపిస్తా ఉంది. కానీ ఏకైక మత గ్రంథం ఒకటే, అది ఏదంటే యేసు ప్రభుల వారు దానికి మార్గమును కూడా చూపించిండు కదా. అనేక మత గ్రంథాలు ఏమైపోయినాయి అంటే ఇది తప్పు ఇది ఒప్పు అంటున్నాయి, కానీ తప్పు చేయకుండా పోయేటటువంటి మార్గమును కనుగొనలేకపోయినాయి, మార్గమును చూపలేకపోయినాయి. కానీ ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది యేసు మార్గమే, క్రైస్తవ మార్గమే. యేసు యందే అనిత్య జీవము, ఆ మార్గమే సరైన మార్గం. అనేక మత గ్రంథాలు తప్పు ఒప్పు అని చెప్పగలిగినాయి, కానీ తప్పు చేయకుండా ఆ యొక్క నిగ్రహ శక్తిని ఇవ్వలేకపోయినాయి. మనిషి సహజ సిద్ధ స్వభావం ఏంటంటే తప్పు చేసేటటువంటి స్వభావము, కోపించే స్వభావము, గొడవలు పెట్టుకునే స్వభావము, సంతోషాన్ని ఆపేక్షించేటటువంటి స్వభావం, సంతోషాన్ని వెతికేటటువంటి స్వభావం, సంతోషాన్ని వెతికే సందర్భంలో ఏమి చేసినా సంతోషపడాలనేటటువంటి స్వభావం. నువ్వు ఎలాగైనా బతుకు, హ్యాపీగా బతుకు అనేటటువంటి స్వభావం. కానీ ఆ యొక్క ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది ఆ యొక్క తప్పును చెయ్యకుండా ఆ యొక్క నిగ్రహంతో నిలబడేటటువంటి శక్తినిచ్చే మార్గం ఏదైనా ఉందంటే అది యేసయ్య మార్గం. ఆ విషయాన్ని గ్రహించాలా. చూద్దామా, అది యోహాను సువార్త 14:6 చూడమ్మా. యేసు నేనే మార్గము సత్యమును జీవము. చాలమ్మా, యేసయ్య ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, జీవము అంటున్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి మత గ్రంథాలు తప్పును చూపిస్తున్నాయి, తప్పు చేయొద్దని చెప్తున్నాయి, కానీ ఆ తప్పుకు మార్గం చూపిస్తలేరు. ఆ తప్పులు చేయకుండా ఆ యొక్క నిగ్రహ శక్తిని చూపించలేకపోతా ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు మీకు నేనే మార్గము నేనే సత్యం అని చెప్పి మీరు ఆ సత్యంలో నిలబడాలంటే ఏమి చెయ్యాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చెప్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడగమన్నది ఏంటంటే, నాయనా నేను శోధనలో పడకుండానట్టు నాకు శక్తి నీవు, నేను శోధనలో జయించినట్టు నాకు శక్తి నీవు, అపవాదిని జయించే శక్తి నాకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తుండు? మనకు శక్తిని ప్రసాదిస్తుండు. ఆయన ఒక మాట, నువ్వు ఎవరైనా కొట్టినప్పుడు ఎవరైనా తిట్టినప్పుడు తిరగబడే స్వభావం సహజ సిద్ధ స్వభావం కదా. నువ్వు దేవుని అడిగినప్పుడు ఏం చేస్తాడు? నీకు నిగ్రహ శక్తిని ఇస్తాడు. తద్వారా ఏం జరిగిందంటే క్షణికమైనటువంటి అవమానము కలుగుతుండొచ్చు, క్షణికమైనటువంటి బాధ నీకు కలుగుతుండొచ్చు, కానీ తద్వారా ఏం జరుగుతుందమ్మా? ఆ నిత్య రాజ్యంలో దేవాది దేవుని ముందు నిలబడేటటువంటి ఆ యొక్క శక్తి మీకు దొరుకుతా ఉంది. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆ యొక్క చెట్టు చాటులో ఉండేటటువంటి గతి నుండి విడిపించి దేవుని ముందు నిలబడేటటువంటి శక్తి నీకు కలుగుతుందంటే అది ఏకైక మార్గము, యేసయ్య మార్గము. అది కూడా ఎలాగూ సంభవిస్తుందంటే అడుగుడి ఇవ్వబడునంటే, నాయనా నాకు ఈ శక్తిని ఇవ్వమంటేనే ఆ యొక్క స్వభావం మనకు కలుగుతా ఉంది. ఆదాము గారు అడిగినప్పుడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, నేను చెట్ల చాటుకు దాగుకొని ఉన్నాను. ఎందుకు అంటే నీ వెలుగును నేను చూడలేకపోతున్నాను. ఈరోజు మనం ఆయన వెలుగును చూడగలిగేటటువంటి సత్తా కలగాలంటే ఆ యేసయ్యను సొంత రక్షకుడుగా ఒప్పుకొని ఆయనను అడిగితే తప్ప మనం ఆయన సన్నిధిలో మనం నిలబడడానికి మనకు ధైర్యం రాదు. మనకు ఆ వెలుగును మనం చూడలేము. ఆ వెలుగును మనల్ని కాల్చివేయాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర అడగకపోతే మనము ఆయన వెలుగు ముందు మనం నిలబడలేము. ఆదాము గారు నిలబడినట్టే మనం కూడా నిలబడలేని స్థితి మనకు కావాలా? లేక మనము యేసయ్య ఎదుటనే యేసయ్య కొరకే మొట్టమొదట దేవునితో మాట్లాడడానికి తహతహలాడి ఆ సాయంకాలం యేసయ్య ఎప్పుడు వస్తాడా అని ఆ దారిని చూసేటటువంటి వారు ఏమైనరట? యేసయ్య వచ్చే సమయానికి చెట్ల సాటుకు దాచుకున్నారు. అలాంటి స్థితి మనకు కావాలా?
మనము ప్రతి శోధనను జయించాలంటే దేవుణ్ణి మనం అడగాల. అడగకపోతే మనము శోధనను మనం జయించలేము. అలాగే వెతుకుడి మీకు దొరుకును. సరే, మనం ఈరోజు ఆ యొక్క దేవాది దేవుడి నుంచి మనం ఏం కోల్పోయినామంటే సమాధానాన్ని కోల్పోయినాం. మనము ఆ యొక్క అధికారాన్ని ఆ యొక్క దేవుని యొక్క అధికారాన్ని త్రోసివేసినాం. ఎవరి అధికారిగా ఉండాలనుకున్నాం? మనము అపవాదిగాడే అధికారిగా ఉండేటటువంటి ఆ అధికారాన్ని అపవాదిగానికి ఇచ్చేసినాం. కనుక ఈరోజు తిరిగి మనము నాయనా నువ్వే నా అధికారి అని ఆ యొక్క అధికారి అని చెప్పడానికి మనకు మార్గం లేదు. ఆయనను క్షమించమని అడగడానికి మనకు మార్గం లేదు. ఎందుకు చెప్తారా? ఎందుకో ఆయనను క్షమించమని అడగడానికి, నాయనా నన్ను క్షమించు అని అనడానికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేదు. ఎందుకు లేదు చెప్పాలమ్మా జల్లెల్దిన? ఎందుకు లేదు? ఎందుకు లేదు తల్లి? చెప్పండి, మీకు అర్థమైందే చెప్పండి, ఏదో ఒకటి. ఎందుకు లేదు చెప్పమ్మా. ఆయన దగ్గరికి నాయనా క్షమించమని అడగడానికి మార్గం ఎందుకు లేదంటే అప్పటికి ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి ఆ యొక్క శక్తి మానవుడి దగ్గర లేదు. దేవుని ఎదుట నిలబడేటటువంటి శక్తి లేదు. ఆయన ముఖం చూసేటటువంటి శక్తి లేదు. ఆయన ఎక్కడో ఉంటే వీళ్ళు ఎక్కడో చెట్లు సాటుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగడానికి ఆ యొక్క శక్తిని కోల్పోయాడు మానవుడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరనైనా తప్పు చేసిన, సరేనా, తప్పు చేసిన, తిరిగి వారితో సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి? క్షమించమని అడగాలంటే ఎలాగా? వాళ్ళు ఎక్కడనో కొత్త కోటలు ఉంటే నేను ఇక్కడ వచ్చి క్షమించండి అని నేను ఇంట్లో కూర్చొని అంటే క్షమిస్తారా? ఎక్కడికి వెళ్ళాలా? ఏ వ్యక్తి అయితే ఎక్కడ ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళాలా. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చేసింది తప్పే, నన్ను దయతో క్షమించమని అడగాల. మరి ఆ ప్రక్రియ నాకు లేదు, ఆ భాగ్యం నాకు లేదు, ఆ ధన్యత నాకు లేదు, క్షమించమని అడిగే ధన్యత నాకు లేదు, దేవునితో సమాధాన పడేటటువంటి సమాధానము నాకు లేదు. మరి ఆ సమాధానం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ సమాధానం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ యేసయ్యను క్షమించమని అడగాలంటే మనం ఏం చేయాలి చెప్పాలా? క్షమించమని అడగడానికి మనకు మార్గం ఉందా? లేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గం లేదు మనకి. మనం ఏమైపోయినామంటే దేవుని వెలుగు చూడలేక ఆ అధికారాన్ని మనము తృణీకరించిన కనుక మన అధికారి అపవాదిగాడైండు. వెలుగు సంబంధం కాక మనము చీకటి సంబంధమైనం. కనుకనే ఆ యొక్క క్షమించమని అడిగే అంతగా దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆయన మహిమను విడవాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమను విడవకపోతే మనం ఆయనను క్షమించమని అడగడానికి మనకు ఆ యొక్క మార్గం ఉండేది కాదు. అందుకే అంటున్నాడు ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మాట్లాడిన ప్రతి మాట సత్యమైనది. ఆయన చూపే మార్గము జీవములోనికి నడిపిస్తుంది. కనుక ఆయన మనకేం చేసిండు? మనము ఆయనను క్షమించమని అడిగేటటువంటి ప్రక్రియను మనం కోల్పోతే ఆయన ఆ ప్రక్రియ కలిగే అంతగా ఆయన మహిమను విడిచిపెట్టి మానవుడిగా తిరిగి మానవ స్వభావంలోనికి వచ్చి, మానవ స్వారూప్యంలోనికి వచ్చి క్షమించమని అడుగుతారేమో అని ఆయన చూసిండు. అందులో ఎంతమంది ఆయనను గుర్తుపట్టి క్షమించమని అడుగుతున్నారు? ఆ దేవాది దేవుని గుర్తుపట్టేటటువంటి ఆ యొక్క స్వభావం ఎంతమందికి ఉంది? ఈయన దేవుడై ఉండి మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చిండని ఎంతమంది గుర్తుపడుతున్నారు? ఆయనను ఎంతమంది క్షమించమని అడుగుతున్నారు? నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఆయనను గుర్తెరుగుటయే నిత్య జీవం. ఆయనను గుర్తెరగకపోతే నిత్య జీవం లేదు. ఆయనను గుర్తు పట్టకపోతే నిత్య జీవం. నీకు ఒక ఛాలెంజ్, నువ్వు చేసిన తప్పు ఎవరి దగ్గర చేసినావో ఆయన దగ్గరికే వచ్చి పాపాన్ని ఒప్పుకోకపోతే వేరే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర ఒప్పుకుంటే అది చెల్లుబాటు అవ్వదు. ఎవరైతే నీకు అధికారిగా ఉండనో ఆ అధికారిని గుర్తుపట్టి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమించమని అడిగితేనే నీకు క్షమాపణ. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనకు రక్షణ లేదు. మనం ఎవరైనా శరీరానుసారమైనటువంటి ఈ మాటలు మనం అసలు పలకకూడదు, కానీ ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి మాటలు మాత్రమే గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే దానితో కూడా అభినవ సంబంధాలు ఉన్నవి గనక. మనం ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరినైనా శరీరానుసారంగా ప్రేమించిన వారు ఏం చేస్తారు? లెటర్లు రాసుకుంటుండే. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి.
ఆ లెటర్లు రాసి ఎవరైతే ఏ వ్యక్తినైతే ప్రేమిస్తారో ఆ వ్యక్తికే చేరాలి ఆ లెటర్. వేరే వాళ్ళకి చేరితే ఏమవుతుంది? అల్లకల్లోలం అయిపోతుంది కదా. ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికే చెందాలా, వారికే చెల్లాలా ఆ లెటర్. అప్పుడే నీకు ఏమవుతుంది? సమాధానము, సఖ్యత, ఎదుటి వారి దగ్గర నుండి ఏమంటారు అది ఎక్స్ప్రెషన్స్ కదా ఏమైతాయి? అక్కడ ఈ లెటర్ చదువుకున్న వెంటనే ఆయన ముఖంలో ఆ యొక్క కళ, ఆ ముఖంలో నవ్వు, ఆ ముఖంలో రియాక్షన్ చూసి ఇక్కడ కూడా ఈ ముఖం ఏమవుతుంది? రియాక్షన్ ఏమైపోయింది? ఇక్కడ సరైన రీతిగా సరైన వారికే అందింది. నువ్వు కూడా క్షమించమని సరైన దేవుడిని ఎత్తుకాలా. నువ్వు ఎక్కడో పాపం చేసి ఎక్కడో పోయి నువ్వు క్షమించమంటే అది సరికాదు. పాపం అనగా ఏమిటి అంటే ఆయన మాటను లోబడకపోవడమే, ఆయన అధికారిని గుర్తించకపోవడమే, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అధికారాన్ని మనం త్రోసివేయడమే పాపం, అంతే కానీ శరీరానుసారమైన పాపం కాదు. చాలామంది, అనేక మంది మనం పాపులము 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 అని చెప్తుంటే చాలామంది అంటారు మీరు పాపులురా అంటారు. పాపం అంటే ఏంటంటే దేవుని మాట వినకపోవడమే పాపం అంటుండు. ఎక్కడ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఏదైతే నువ్వు తినకూడదురా బాబు అంటే తిన్నాడు, అదే పాపం. అది కూడా ఎందుకు మరి? ఆదాము గారు చేశారు, మేము ఆదాము సంతానం కాదు అనడానికి వీల్లేదు. సమస్త సృష్టి అంతా కూడా ఆదాము నుండే ఈ సృష్టి అంతా విస్తరింపబడ్డది. ఆదాము నుండి ఒక్క తండ్రి పిల్లలము గనుకనే ఈ పాపం అంతా మన మీద ఉన్నది. గనుక ఎవరైనా ఈ ఒక్క తండ్రి నుండి వచ్చిన సంతానం అని ఒప్పుకుంటే పాపము ప్రతి ఒక్కరి మీద ఉన్నదని ఒప్పుకోక తప్పదు. ఆ విషయాన్ని గ్రహించండి. ఈ యొక్క సైంటిఫిక్ గా కూడా ఒక్కరి నుండే వచ్చిన సంతానం అని ప్రూవ్ అయింది. దేవుడు ఒక్కరి నుండే సంతానం అంతా కూడా ఉత్పత్తి చేసిండు. ఆ ఒక్కరి ద్వారానే ఈ పాపం అంతా కూడా ప్రతి ఒక్కరి మీద ఉన్నది. పాపం అనగా ఏమిటంటే ఒక అధికారిని మనము నిర్లక్ష్యము చేయడమే పాపము, అధికారిని గుర్తించకపోవడమే పాపము, ఆ అధికారాన్ని ఇతరులకు ఇవ్వడమే పాపము, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఆయనను మనము నిర్లక్ష్యం చేసినాం కనుకనే మన మీద పాపం అనేది ఉన్నది. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందురు. చాలమ్మా. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను. ఏ శిక్షణ అట ఇది? జంతువుల శిక్షణ, లేకుంటే భూమి శిక్షణ, ఆకాశము శిక్షణ, సూర్యుని శిక్షణ, చంద్రుని శిక్షణ? ఏ శిక్ష ఇది? నరశిక్ష. మనం ఏమని పిలుచుకుంటున్నాం దీన్ని? ఏమని పిలుచుకుంటున్నాం? నరకము కదా. స్వర్గము, నరకము. నరకం అనగా నరుడు యాతన పడేటటువంటి ఆ శిక్ష నరక శిక్ష. నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు ఈ నరకాన్ని? నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? సర్పములారా, సర్ప సంతానమా, సర్పము చేత మోసపుచ్చుకొని దేవునికి దూరమైనటువంటి, తద్వారా నీకు కలిగినటువంటి సంతానం అంతా కూడా సర్ప సంతానముగానే భావించబడుతూ ఉన్నది. కనుక నరశిక్షను మనం అనుకుంటా ఉంటాం అందరం. చాలా మటుకు ఈ యొక్క శిక్ష ఓన్లీ క్రైస్తవులకి అంటారు చాలామంది. నరుడని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నరశిక్ష అనేది ఉంది. ఇది నరశిక్ష, నరునికి మాత్రమే శిక్ష. చాలామంది ఏమంటారు తెలుసా? ఒక ప్రాణాన్ని మనం దాన్ని ఎలా కోసుకొని తింటారు, దాన్ని ఎలా చంపుతారు? దానికి ఆత్మ లేదు. ప్రాణం ఉన్నది, ప్రాణం వేరు,
ఆత్మ వేరు. ప్రాణం అనగా చనిపోగానే విడిచిపెడుతుంది. ఆత్మ అనగా మంచి చెడులు, పుణ్యము, పాపాన్ని లెక్కప్ప చెప్పవలసింది. ఆత్మ లేనిది జంతువు, ఆత్మ ఉన్నది నరుడు. కనుక ఇక్కడ ఏ జంతువు కూడా ఆ యొక్క నరకానికి, ఆ యొక్క శిక్షింపడానికి ఏ జంతువుకు కూడా లేదు. కేవలం మనిషికి మాత్రమే ఆ యొక్క నరశిక్ష అనేది ఉంది. మనిషికి మాత్రమే ఆ నరకం అనేది దేవుడు ఆ యొక్క నియమించిండు. కనుక ఆ యొక్క దేవుడు ఏమంటుండంటే, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు, మనం ఎలాగూ తప్పించుకోవాలి, మరి ఎలాగూ తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉందా? చాలా మటుకు ఏమంటారంటే, ఈ లోకంలో పాప పుణ్యాలు ఉన్నాయి, పుణ్యము ద్వారా నరకాన్ని తప్పించుకుంటాం అనుకుంటారు. దేవుడు ఒక చోట రాయించిండు. ఏమని రాయించిండు? పుణ్య కార్యముల ద్వారా పరిశుద్ధతను మనము సంపాదించుకోలేము, పుణ్య కార్యాల ద్వారా పరిశుద్ధతను సంపాదించుకోలేము. మరి ఎలాగూ సంపాదించుకోనగలమంటే, ఈ నరశిక్షను మనము తప్పించుకోవాలంటే మొట్టమొదటగా ఆదాము గారు చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియను మనం గుర్తు తెచ్చుకోవాలి. మనము ఆ యొక్క ఆదాము గారు ఏం చేసిండంటే, అధికారిని నిర్లక్ష్యం చేసి అధికారాన్ని త్రోసిపుచ్చిండు. అయితే తిరిగి మనము ఏ విధంగా పాపాన్ని మనం పోగొట్టుకోగలమంటే, ఇందాక మనం మాట్లాడినాం కదా, ఏమని మాట్లాడడం? ఒకరి దగ్గర తప్పు చేస్తే తిరిగి ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి క్షమించమని అడిగితే దానికి క్షమాపణ దొరికినట్టు, ఎక్కడైతే మనము ఆదాము దగ్గర పాపము చేసి మనము ఆయన కొరకు మనం దేవుని వెతుకుతా ఉన్నాం కదా. ఆనాడు బబులోను పట్టణంలో దేవుని చూడాలని ఏం చేశారు? వాళ్ళు పెద్ద గోపురం కట్టారు కదా. ఆ గోపురాన్ని కట్టి దేవుని చూడాలని అందరూ బబులోను గోపురాన్ని కొరకు ప్రయాసపడతా ఉంటే, ఆకాశాన్ని అంటేటటువంటి ఆ యొక్క శిఖరం కట్టలేరు, ఆకాశంలోనికి ప్రవేశించలేరు. కనుక వీళ్ళు వెర్రి ప్రయాసం చేస్తూ ఉన్నారని దేవుడు ఏం చేసిండు? భాషలు మార్చేసిండు. అయితే ఆనాటి నుండి కూడా దేవుని దగ్గరికి వెళ్దామని మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆనాటి నుండి కూడా దేవుణ్ణి వెతకాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, దేవుని కొరకు ప్రయాస పడతా ఉన్నాడు. కట్టని గోపురం లేదు, కట్టని గుడి లేదు, ఎక్కని కొండ లేదు, కానీ దేవుడు ఎక్కడా దొరుకుతలేడు. ఎందుకు? దేవుని వీరు చూడలేరు, చూస్తే కాలిపోతారు. కనుకనే దేవుడు ఏం చేసిండు? మనిషిగా మానవుడు చూచేంతగా, సమీపించేంతగా ఆయన తగ్గించుకొని ఆయన మహిమను విడిచి మనిషిగా ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను గుర్తుపడతలేరు, దేవుడని గుర్తుపట్టనందుకే ఇక్కడ ఏమైంది? మనం చేసినటువంటి ఆ పాపము ఎవరి దగ్గర చేసినామో ఆ పాపంని చేసిన వ్యక్తిని గుర్తుపట్టి మనము క్షమించమని అడగాలి. నువ్వు ఎవరి దగ్గర అప్పు చేసినావు అనుకో, చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఒకరికి అప్పు చేస్తారు, అప్పు చేసి వాళ్ళు అడ్రస్ దొరకని సమక్షంలో, వాళ్ళు చనిపోయిన సమక్షంలో, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయిన సమక్షంలో అన్యజనులు తీసుకుపోయి ఏం చేస్తారు తెలుసా? ఆ పైసలు ఉండిలేస్తారు. అది సరైన లెక్క కాదు. మరి ఏం చేయాలంటే ఇంకా అది మన కర్మ, అది సరైన లెక్క కాదు. నువ్వు చేయాల్సినటువంటి ఆ యొక్క అనర్థం అంతా జరిగిపోయింది, ఆ కుటుంబానికి కలిగినటువంటి నష్టం కలిగిపోయింది, కలగాల్సిన నష్టం కలిగిపోయింది. వారికి చేయాల్సినటువంటి ఏదైనా ఏ మనిషికైనా చేయాలంటే ఏం లాభం? వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వారికి చెందాలి. కానీ తీసుకుపోయి ఉండిలేస్తే ఆ పుణ్యం నీకు రాదు, ఆ పాపం నీకు పోదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుకనే దేవాది దేవుణ్ణి గుర్తుపట్టకుండా నేను క్షమించు దేవా అని ఎవరినో ఒకరిని అంటే కాదు, ఆయన కుమారుడు అని అంటే కాదు, ఆయన తండ్రి ఇంకొక ఆయన ఉన్నాడంటే కాదు. దేవుణ్ణి గుర్తుపట్టకపోవడమే ఆ యొక్క పాపం అని ఆనాడు ఏ విధంగా అవుతుందో ఈరోజు ఆ దేవాది దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నాయందు పాపం ఉన్నదని మీలో చదవమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చాలమ్మా, మీలో ఎవడు స్థాపించును? ఆయనలో పాపము లేదు అంటే ఈడ రెండు గుర్తుంచుకోవాలా. దయచేసి ఈ విషయాన్ని మనం గ్రహించాలా. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా పాపం ఉన్నది కదా.
ప్రతి మనిషి కూడా ఆదాము నుండి సంక్రమించిన వారే, ఆదాము నుండి వచ్చిన వారమే కనుక ప్రతి ఒక్కరి మీద పాపం ఉన్నది. ఈ లోకంలో ఇక పాపము లేదు అని ఎవరైనా అన్నారు అంటే అది దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చిన వాడు అధికారి అయి ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చిన వాడు గనుకనే ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడై ఎందుకున్నాడంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కనుక ఆయన దేవుడై ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఎవరైనా తప్పు పాపం ఉన్నదంటే వాడు ప్రతి ఒక్కడు కూడా ఆదాము నుండి సంక్రమించినటువంటి జనము గనుకనే వారిలో పాపం ఉన్నది. సరే, ఈ లోకంలో వేరేగా పాపం లేదు అని ఎవరైనా చెప్తున్నారంటే అది ఒక్క దేవుడై ఉండాలి. కనుక ఇక్కడ దేవుడు నాలో పాపము లేదు అన్నాడంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడంటే ఆయన దేవుడై ఉండాలి. దేవుడు చాలా మంది ఏమంటున్నారంటే ఆయన దేవుడు నన్ను ఎక్కడైనా చెప్పిండా, దేవుడు నన్ను ఎక్కడైనా చెప్పిండా అనే విధంగా మాట్లాడదు. ఈ మాటకు అర్థాన్ని మొట్టమొదట ధ్యానించమని ప్రతి ఒక్కరిని కూడా నేను అర్థిస్తా ఉన్నాను. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఆయన సర్వాధికారి అయిన దానికి అర్థము ఆయన చెప్తాను. ఒకసారి నేను ఒక వీడియో చూసినప్పుడు మహమ్మద్ షఫీ గారు చెప్తా ఉన్నారు, ఆయనకు అధికారం ఇవ్వబడ్డది, ఆయన సర్వాధికారి కాదు, ఆయనకు ఇవ్వబడ్డది అని చెప్తా ఉన్నాడు. ఆయన సర్వాధికారి అని వాక్యం చెప్తా ఉన్నది. యోహాను సువార్త 8:46లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్న మాటకు అర్థం ఏంటంటే మనమందరము మానవ జాతి ఆయన మాటను వినకుండా చేసిన పాపము, మనం పాపులమై ఉన్నాము. కానీ ఆయనలో పాపము లేదంటే ఒక్కడే ఒకడు ఈ లోకంలో ఎవరు కూడా నాలో పాపం లేదని ఎవరు కూడా స్థాపించడానికి ఆ యొక్క ధైర్యం లేదు, ఆ యొక్క స్వచ్ఛత లేదు. ఒకే ఒక్క వ్యక్తి ఆయననే యేసు ప్రభుల వారు నాలో పాపం లేదని అంటే ఆయననే సృష్టికర్త అని చూపిస్తా ఉన్నది. ఆయన సృష్టికర్త, ఆయనకు తండ్రి లేడు, ఆయనకు కుమారుడు లేడు, ఆయననే మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడన్న వాక్యాన్ని సాదృశ్యంగా చూపిస్తా ఉంది. కనుక ఆ దేవాది దేవుడిని మొట్టమొదట గుర్తుపట్టడమే మన పాపానికి విడుదల. ఆయనను గుర్తుపట్టకుండా నువ్వు ఏ లెటర్ రాసినా ఆ లెటర్ పోదు. ఏ నామమున కూడా విడుదల లేదు, ఏ నామంలో కూడా విజయం లేదు, ఏ నామంలో కూడా రక్షణ లేదు. యేసు నామంలోనే రక్షణ, యేసు నామంలోనే విడుదల, యేసు నామంలోనే పాప క్షమాపణ. కనుక యేసయ్య శరీరధారిగా వచ్చినాడన్న సత్యాన్ని మనం గ్రహించకపోతే మనకు రక్షణ లేదు. ఈ రోజుల్లో అనేక మంది చాలా విధమైనటువంటి బోధనలు బోధిస్తూ ఉన్నారు. తండ్రి లేకుండా కుమారుడు ఎలా వచ్చాడని. ఒక్కసారి ఏమైనా ఎవరికైనా తెలివి ఉంటే ఆ మాట మాట్లాడరు. తెలివి ఉంటే ఆ మాటను ఇతరులకు ఆ యొక్క వాక్యోపదేశం చెయ్యరు. దేవుడు చెప్తుండు సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే అని. మత గ్రంథాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, అనేక విధమైనటువంటి ఆ యొక్క లేఖనాలు కూడా చెప్తా ఉన్నాయి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ విషయాన్ని మొట్టమొదట గ్రహించాలా. అక్కడ దేవుడు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలను, ఆ మర్మాలను, అర్థాలను మనం గ్రహించాలా. ఆయన అనేక చోట్ల మర్మాలుగా మాట్లాడినాడు. అనేక విధంగా ఆ మర్మములను మనము విని కూడా దాన్ని లక్ష్య పెట్టకపోతే మనము దౌర్భాగ్యులం కాదా? ఒకసారి మనకు ఆ యొక్క జవాబు దొరికినాక తిరిగి ప్రశ్నలకే వెళ్తారు. మరి ఇక్కడ ఈ మాట ఉంది కదా, ఇక్కడ ఈ మాట ఉంది కదా, ఇక్కడ ఈ మాట ఉంది కదా అని అస్తమానం యేసు ప్రభుల వారిలో ఆ యొక్క లోపాలను వెతికే ప్రయత్నమే. ఆ యొక్క సత్యాన్ని గ్రహించినాక కూడా ఇంకా లోపాలను వెతికే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఫిలిప్ గారు, ప్రభువా నువ్వు ప్రతిసారి తండ్రి 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 అంటున్నావు కదా, మరి నాకు ఆ తండ్రిని ఎవరో చూపిస్తే నేను డైరెక్ట్ తండ్రినే ఆరాధిస్తా కదా అని అంటే, ఫిలిప్పు నువ్వు ఇంతకాలము నాతో ఉన్నావు, నువ్వు తండ్రిని ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్టే. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. అనేక చోట్ల మర్మాలుగా మాట్లాడినాడు. పాత నిబంధన కొట్టివేయబడుతుందని మాట్లాడినాడు. యేసు ప్రభుల వారి రాకడనంట ఏముందట, అనేక మందికి ఆటంకంగా ఉన్నాడట. పడుతూ లేస్తున్నారు, యూదులకు అన్యజనులకు ఆటంకంగా ఉన్నాడట. ఈరోజు ఆటంకంగా ఎవరున్నారు? అన్యజనులకు, యూదులకే. యూదులు ఏమంటారు? యేసు ప్రభుల వారిని నమ్మరు. అన్యజనులు ఏమంటారు? యేసు ప్రభుల వారిని నమ్మరు. మన క్రైస్తవులు కొంతమంది వచ్చి వాళ్ళు నమ్ముతలేరు. ఏమంటారు? ఆయనని కుమారుడు అంటున్నారు. దయచేసి మిత్రులారా, కుమారుడు అని చెప్పి తండ్రి అని చెప్పిన వారికి రక్షణ లేదు. ఆ నిజదేవుణ్ణి ఎరిగియే ఆయనను సాక్షాత్తు ముఖాముఖిగా నాయనా నువ్వు మహిమను వదిలి మానవుడిగా ఈ లోకానికి వచ్చావు. ఆనాడు ఆదాము చేసిన పాపం నాలో నా మీద ఉన్నది, ఆ పాపము నా దోషం నువ్వు కడిగివేయి తండ్రి, నువ్వే దేవుడు అని ఒప్పుకుంటున్నాను, నువ్వే సృష్టికర్తవు. నీ మాట నేను వినకుండా నేను పాపములో పడి ఉంటిని, నన్ను ఆ పాప విముక్తిని చేయమని అడగకపోతే పాప విముక్తి లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా.
ఆ దేవాది దేవుడు యేసు ప్రభుల వారే అని గ్రహించకపోతే మనకు పాపము నుండి విడుదల లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనకు రక్షణ లేదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదటగా మనము వెతకాల. ఏం వెతకాలంటే మనము చాలామంది వెతకమంటే సమాధానాన్ని వెతికి వెంటాడమంటారు. సమాధానాన్ని వెతికి వెంటాడాల. కానీ మొట్టమొదట సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే మనకు దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఆ దేవాది దేవుని వెతకడంలోనే దొరుకుతుంది. ఆ దేవాది దేవుని వెతికి ఆయనతో సమాధాన పడ్డాక అనేక విధమైనటువంటి ప్రక్రియ ఆయన మనలో చేస్తూ ఉంటాడు. ఎలాగ చేస్తాడంటే నీలో కోపాన్ని తీసేస్తాడు, నీలో ద్వేషాన్ని తీసేస్తాడు, నీలో అసూయను తీసేస్తాడు, నీలో పగను తీసేస్తాడు, నీలో అయిష్టమైన దేవునికి అయిష్టమైన ప్రతి చేష్టలను దూరపరుస్తూ ఉంటాడు. ప్రతి దినదినము మనని ఒక బంగారమును కొలిమిలో పెట్టినటువంటి బంగారంగా మనల్ని మారుస్తూ ఉంటాడు. ఆయన కరగదీస్తూ ఉంటాడు, మలినాలను తీసివేస్తూ ఉంటాడు. ఆయన ముందు నిలబడేటటువంటి తత్వంగా ఆయన మారుస్తూ ఉంటాడు. ఆడు ఆదామును పిలిచి ఆదామా ఎక్కడున్నావు అంటే చెట్టు సాటుకున్నా అంటారు. ఈరోజు మనము ఆ చెట్టు సాటుకుంటే ప్రక్రియ మనలో చాలా ఉంది. మనలో ద్వేషం ఉంది, మనలో అసూయ ఉంది, మనలో కోపం ఉంది, మనలో క్రోధం ఉంది, మనలో శరీరేచ్ఛలు ఉన్నాయి. ఆ యొక్క శరీర భోగాల చేత అనేక విధంగా తహతహలాడుతూ ఉన్నారు. ఎలాగూ శరీరేచ్ఛలను తృప్తిపరచుకోవాలా, ఏలాగూ శరీరాన్ని తృప్తిపరచుకుందామా అని తహతహలాడుతున్న వారు ఉన్నారు. ఆ యొక్క దేవుని పిలుపు వచ్చినప్పుడు ఎక్కడున్నామంటే చెట్టు సాటిగా ఉన్నాం, కానీ దేవుని ముందుకు మనము పోలేకపోతా ఉన్నాం. ఆ యొక్క దేవుని ముందుకు పోవాలంటే మనము దేవుని ఒప్పుకొని ఆయన దగ్గరికి పోయి ఏమని అడగాల? అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాటను మనం ఆయన దగ్గర మాట్లాడాలి. దేవా నువ్వు అడగమన్నావు, నాకు దీనికి శక్తిని ప్రసాదించు. నాకు ఈ శోధనలు వస్తాయన్నావు, వస్తున్నాయి, నన్ను ఈ శోధనల నుండి విడిపించు. పోయి అందులో పోయి కాదు. ఒకరోజు నేను ఇక్కడ ఒక చర్చిలో ఉన్నాను. 31st నైట్ చాలామంది 31st నైట్ దేవుని సన్నిధిలో గడపకుండా లోక సంబంధంగా సంతోషాన్ని అనుభవిస్తూ హ్యాపీ వెల్కమ్ అని చెప్పాలా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలని ఆశపడతా ఉంటారు. అయితే కానీ దేవుని బిడ్డలు మాత్రమే దేవుని దగ్గరికి రావాలన్న భయం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒకవేళ కోపం వచ్చిందనుకో నా ప్రాణం అయిపోతుందని కొంతమంది నామమాత్రంగానే వచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే అందులో ఒక ఆయన వచ్చి దేవా నన్ను పిలుస్తూ ఉన్నారు, నన్ను పోకుండా చేయి, నన్ను వాళ్ళు పిలుస్తున్నారు, నేను పోవాలని నాకుంది, నన్ను పోకుండా చేయి అని ప్రార్థన చేసి మళ్ళీ నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపల ఆయన వెళ్ళిపోయాడు. అలా కాదు, నీలో కఠినత్వంగా ఉండాలా, ప్రమాణం చేసుకోవాలా. యేసయ్య దగ్గర నేను నిలబడతానన్న ప్రమాణం నీలో ఉండి ఆయన కొరకు అడుగుతా ఉంటే ఆయన నిన్ను ప్రతి విషయంలో ఆయన ఒక పాత్రగా చేస్తాడు. ఆయన కుమ్మరి, ఆయన ఒక పాత్రగా చేసిన దేవుడు ఆయనకు కావాల్సినట్టు మలిచేటటువంటి దేవుడు. ఒకప్పుడు నిన్ను పాత్రగా చేసిండు, ఇప్పుడు కాలి వాక్కు ద్వారా నిన్ను సరైన పాత్రగా చేస్తాడు, నిండు కుండగా మారుస్తాడు. ఒకప్పుడు నిన్ను పాత్రగా చేసిండేమో ఈరోజు నిండు కుండగా మార్చాలంటే నీవు అడగడమే ఆలస్యము, నువ్వు వెతకడమే ఆలస్యము. నువ్వు వెతకగానే ఆయన నిన్ను కుండగా మార్చేస్తాడు, నిండు కుండగా మారుస్తాడు. నువ్వు వెతకగానే నిన్ను నిండు కుండగా మార్చేస్తాడు. ఆయనను మనం అడగకుండా, ఆయనను వెతకకుండా మనం పొందలేకపోతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఇంకా ఎంతమంది ఆ చెట్టు సాటుకున్నారు? ఏ విషయంలో ఆయనకు చెట్టు సాటుగా ఉన్నారు? ఆయనకు అయిష్టమైన చేష్టతో అపవాదికి బందీలై ఉన్నారు. మిత్రులారా, ఆ విషయాన్ని గ్రహించండి. మొట్టమొదట మనం క్రైస్తవులుగా ఉండి ఆదివారం చర్చికి వస్తే సరిపోతుందా? ఆయనతో కేవలం వచ్చి ఆయన వాక్యాన్ని విని వెళ్ళిపోతే సరిపోతుందా? ఆయన చెప్పిన మాటలు ఏది కూడా లోబడకపోతే మనం ఎవరి సంబంధులము? అపవాది సంబంధులము కదా. మనకు అధికారము, మన అధికారి ఎవడైపోతాడంటే అపవాదిగాడు అయిపోతాడు. వాడు మనని ఏలుబడి చేస్తూ ఉంటాడు. కనుక ఆ దేవుడు పిలిచినప్పుడు మనము ఈ అధికారికి మనం లోబడి ఉంటే, దేవుడు పిలిచినప్పుడు మనం చెట్టు సాటికి ఉంటాం. ఈరోజు మనం ఏ విషయంలో చెట్టు సాటుకుంటున్నామో గ్రహించాల. కోపంతో అనేకులను బాధపెట్టి చెట్టు సాటుకుంటున్నామా, లేక మన గొప్పల కొరకు, మన హెచ్చల కొరకు మనము ఆ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి చెట్టు సాటుకుంటున్నామా? ధనాపేక్ష కలిగి మనం చెట్టు సాటుకుంటున్నామా? శరీరేచ్ఛలతోటి మనం చెట్టు సాటుకుంటున్నామా? లేకుంటే అధికారం కొరకు మనం చెట్టు సాటుకుంటున్నామా? ఈ లోక అధికారము దేవునికి అయిష్టమైనది. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. ఆయన రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు. ఆయన మనని ఆయనతో నివాసము చేయడానికి మనని శుద్ధులుగా చేస్తూ ఉంటే మనం ఇష్టపడతలేదు. కనుక మిత్రులారా, ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఏ ఒక్క చిన్న అపవాదికి కూడా మనం అవకాశం ఇవ్వకుండానట్లు మనం ప్రతి దినము దేవునితో నడిచేటటువంటి ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను మనం సంపాదించుకోవాలి. దేవుని అడిగితే ఖచ్చితంగా వాటిని జయింపజేస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఏ శోధననున్నా కానీ, నిన్న నేను ఒక వాక్యం వింటా ఉన్నా, ఆ వాక్యంలో ఒక మాట, ఒక దగ్గర పనికి వెళ్ళినదంటే ఒక సహోదరి
పనికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మేనేజర్ ఉంటాడంట, వాడు పరమ కీచకుడంట. ఆయన ప్రతి దినము ఆ మేనేజర్ ఆ యొక్క అమ్మాయి సీటు ఎదురుగానే ఆయనది ఒక ఛాంబరు, రోజు తలుపు తెరిచి అమ్మాయిని చూసి స్మైల్ ఇస్తూ ఉంటాడంట. భరించలేదు. నవ్వకపోతే వాడు పనిలోకి వెళ్ళి తీసేస్తాడేమో, నవ్వుతే నా దేవునికి దూరం అవుతానేమో, అపవాదిగాడికి అధికారిని అవుతానేమో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి చాలా సతమతం అవుతా ఉండేనంట. కానీ ఆ అమ్మాయి ఒకే ఒకటి చేసిందట, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ అమ్మాయి యొక్క ప్రార్థన అడిగింది, దేవా నన్ను ఈ శోధన నుండి విడిపించు, ఈ కీచకుడు నుండి విడిపించు అని ప్రార్థన చేసింది. ఒకరోజు అమ్మాయిని పిలిచిండంట, అమ్మా నేను నీ పట్ల నేను అసభ్యమైనటువంటి ఆలోచన కలిగి నేను ఉండింటిని, ఈ రోజు నుంచి నేను అటువంటి ఆ యొక్క మనసు నుండి నేను దూరం అవుతున్నా, ఆ యొక్క ఆలోచన నుండి విడిచిపెడుతున్నా. నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు, నీలో ఏదో ప్రత్యేకత ఉంది అని అంటే అమ్మాయి ఏం చెప్పలేదు, ఆయనను తిట్టలేదు, ఆయనను కొట్టలేదు, ఆయనను 10 మందికి అప్పచెప్పలేదు. కేవలం ప్రార్థన చేసి అడిగింది, దేవా నన్ను నిలబెట్టు నాయనా, ఈ శోధనల నుంచి నన్ను విడిపించు నాయనా, ఈ శోధనల నుంచి నన్ను జయింపజేయి తండ్రి నన్ను అని అడిగింది. ఆ అమ్మాయి ఏం చేసింది? ఇప్పుడు ఆయనకు మిత్రురాలుగా ఆ అమ్మాయి ఆ యొక్క మేనేజరు నా కూతురు లాంటి దాన్ని అన్నాడంట. మిత్రులారా, ఒకానొక సందర్భంలో దేవుని అడగనప్పుడు ఆమెను ఒక సహచరిగా భావించిండు. ఎప్పుడైతే దేవుని అడిగిందో అప్పుడు ఆమెను కూతురుగా భావించేటటువంటి స్వభావం ఆయన కలిగజేసిండు. సారాను తీసుకెళ్ళిపోతే అబ్రాహాము గారు గోజాడుతా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు, నాయనా నాకు జవాబుని అని అడుగుతా ఉన్నాడు. అబ్రాహాము గారికి జవాబు రాలేదు, కానీ ఎత్తుకొని వెళ్ళినటువంటి రాజుగారికి జవాబు వచ్చింది. నువ్వు ఆమె నిమిత్తం నువ్వు జాగ్రత్త సుమి, ఆమె మీద చెయ్యి వేసినవా నీ ప్రాణము దక్కదు. దేవుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతాడు, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే మొట్టమొదట అడుగు, నువ్వు దేవునికి నువ్వు అప్పు చెప్పుకో, దేవునికి నువ్వు నీ ఎదుట నువ్వు నిష్ఠగా నిలబడినటువంటి నీ తత్వమును నీ శక్తిని దేవుని దగ్గర ఆయన పాదాల ముందు పెట్టు. నాయనా నేను నిలబడతా, నేను సహజ సిద్ధ స్వభావము, నేను అపవాది సంబంధిని, కానీ నేను నీలాని బ్రతకాలని ఆశపడుతున్నా, నన్ను బ్రతికించు అని అడగాల. పేతురు గారు ఏమన్నాడు? యేసు ప్రభుల వారు నీళ్ళ మీద నడుస్తుంటే నాయనా నేను కూడా నడవాలనుంది, నన్ను నడిపించగలవా? నీకు విశ్వాసం ఉంటే నడువు బిడ్డ. మొట్టమొదట నువ్వు ఆయనతో నిలబడాలన్న విశ్వాసం నీకు ఉండాలా, అడగాలన్న విశ్వాసం నీకు ఉండాలా, అడిగితే ఆయన నిన్ను నిలబెడతాడన్న విశ్వాసం నీకుంటే ఆయన తప్పకుండా ఆయన నిన్ను ఆ నీళ్ల మీద నడిపించినటువంటి దేవుడు ఈ యొక్క లోకంలో, పాపం అనే లోకంలో పరిశుద్ధం అనే మార్గంలో నిన్ను నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. అందరము తలలు వంచుకొని